సిపిఎం ఒక నుంచి విషయం అన్న. రవికుమార్ గారు మనకి డిబేట్లో పాల్గొనబోతున్నారు. ఆయనతో ఒకసారి సంప్రదిద్దాం. ఎస్ రవికుమార్ గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు బడ్జెట్కు సంబంధించి ప్రసంగం ఏదైతుందో దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు సిపిఎం పార్టీ ముందు నుంచి కూడా బీజేపీ సిద్ధాంతాలే, బీజేపీ ఉండకూడదు, దానికోసం ఏ పార్టీతోనే కలిసి పనిచేస్తామని చెప్పినటువంటి పరిస్థితుంది. సో ఈరోజు మధ్యంతర బడ్జెట్కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సో ఎలా ఉందంటారు? ఇప్పుడు ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ విధానం అయితే లేదు. బడ్జెట్ ని రూపొందించే క్రమంలోనే కేవలం కార్పొరేట్ల కోసం రూపొందించినట్టుగా ఉంది తప్ప సాధారణ ప్రజల కోసం, సాధారణ ప్రజా సంక్షేమం కోసం నిర్వహించినట్టుగా లేదు. వాళ్ళ చెప్తా ఉన్నారు మేము ఉచిత రేషన్ ఇస్తా ఉన్నారు. అసలు ఉచిత రేషన్ స్థాయికి దిగదార్చింది ఎవరు? ప్రజల్ని ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ వేతనాలు పడిపోయి, ఆదాయాలు పడిపోయి, ఉద్యోగాలు కోల్పోయి, కరోనాతో ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోయిన తర్వాత వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి అవి కూడా సరిగ్గా ఇవ్వకుండా సీఎం కేర్స్ పేరు మీద కరోనా నిధులని వసూలు చేసిన తర్వాత దానికి కనీసం అకౌంటబిలిటీ లేకుండా దేనికి ఖర్చు పెట్టారో దేనికి చేస్తున్నారో లేకుండా చేసి ఒక దౌర్భాగ్యమైన స్థితికి ఈ దేశాన్ని దిగదార్చిన ఘనత ఏదైనా ఉందంటే అది బీజేపీకి. వాళ్ళ 70 సంవత్సరాలు 60 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వాలు చేసిన అప్పు కేవలం 57 లక్షల కోట్లు. ఇవాళ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు 1,60,00,000 కోట్లు. అంటే ఈ డబ్బులు మొత్తం ఎటుపోయినాయి? కొత్త పరిశ్రమలు ఏమన్నా ఏర్పాటు చేశారా? కొత్త ఉపాధి ఏమన్నా కల్పించారా? ఇవాళ ఉన్న పరిశ్రమలు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు 120 సుమారుగా 1,26,000 పరిశ్రమలు మూతబడ్డాయి. 10 కోట్ల మంది వాళ్ళ బజార్న పడ్డారు, ఉద్యోగాలు కోల్పోయారు. వారి భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించకుండా కనీస చట్టాలను చేసి వాళ్ళ లేబర్ కోడ్లను మొత్తాన్ని మార్చి, లేబర్ కోడ్లను కూడా తుత్తరం చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి లేబర్ చట్టాలని వాళ్ళ కనీస వేతనాలు అడిగే పరిస్థితి కూడా లేకుండా చేసింది. దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళది. రైతు చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. రైతు చట్టాలు ప్రజల మేలు కోసమే, రైతుల మేలు కోసమే చెప్పిన మనుషులు మరి రైతుల మేలేంటో చెప్పకుండా ఇచ్చేశారు. ఈ సరుకు నువ్వు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పారు. మరి సరుకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఆ సరుకు కనీసం ట్రాన్స్పోర్ట్ ఏంటి, గోడౌన్ సౌకర్యం ఏంటి, మిగతాది ఏంటి అనేది కనీసం దాని మీద క్లారిటీ లేదు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు అంటే మధ్యలో దళారులు కార్పొరేట్ సంస్థలు బాగుపడటానికి, అదే విధంగా ఇంకో చట్టం ఏంటి, ఎంత సరుకులైనా నిల్వ చేసుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళు కూడా నిల్వ చేసుకోవచ్చు అనుకునే దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు. మరి ప్రైవేట్ వాళ్ళు నిల్వ చేసుకున్న తర్వాత ప్రజా అవసరాలకి ఆ సరుకులు విడుదల చేస్తారా? విడుదల చేయకుండా కృత్రిమ కొరత సృష్టించి వాళ్ళ ధరలు పెంచుతా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో జరుగుతున్న పరిస్థితి అది. వాళ్ళ ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఒకటి ఏ వస్తువు కూడా ప్రతిదాన్ని జిఎస్టీ అని చెప్పి యూనివర్సలైజ్ చేస్తున్నాం, ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పి వాళ్ళ సాధారణ ప్రజలు చిన్న పేద పిల్లోడు కొనుక్కునే 10 రూపాయల నోటు పుస్తకం మీద కూడా 10% వాళ్ళ జిఎస్టీ చేసిండు. అదే క్రమంలో రోల్స్ రాయిస్ కార్ల మీద, పెద్ద వాళ్ళు కొనుక్కునే కార్ల మీద, వాటి మీద కేవలం 3% మాత్రమే జిఎస్టీ యూజ్ చేస్తా ఉన్నారు. మరి పెట్రోల్ ని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు? ఇవాళ మద్యాన్ని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు? అవి సామాన్య అది దానికి వర్తించదా ఒకే దేశం ఒకే చట్టం అనేది? ఇవాళ తను చేసే తప్పులను కప్పించుకోవడం కోసం, తను చేసే అరాచకాన్ని, తను చేసే కార్పొరేట్ విధానాన్ని బలపరుచుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇవాళ మతాన్ని తీసుకొచ్చి అనేక రకాలుగా మతపరమైన అంశాలను ముందుకు తీసుకొస్తా ఉన్నారు. మతం పేరు మీద మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం